ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్కి వినడానికి చాలా సర్ప్రైజింగ్ ఉండొచ్చు. ఎస్ఆర్ఎస్ టీమ్ క్లాస్ అని రిలీజ్ అయిపోతున్నారు. అదెందుకు అంత మాట అన్నావు? క్లాస్ అని రిలీజ్ చేస్తారా? లాస్ట్ 3 yearsలో మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాటర్ ఎస్ఆర్హెచ్కి క్లాస్నే కదా. మిడిల్ ఆర్డర్ని హ్యాండిల్ చేస్తుంటే అదన ఎలా రిలీజ్ చేస్తారు అని మీకు అనిపించవచ్చు. బట్ జస్ట్ థింక్, ఒకసారి ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. ఎస్ఆర్హెచ్ వాళ్ళు క్లాసన్కి 23 crores ఇస్తున్నారు, విచ్ ఇస్ హైయెస్ట్ రిటెన్షన్ ప్రైస్. వాళ్ళకి అనిపించి ఉండొచ్చు 23 crores మరీ ఎక్కువ. ఒకవేళ వాళ్ళు క్లాస్ అని రిలీజ్ చేసి మినీ ఆప్షన్లో 15-16 crores తిరిగి తీసుకోగలిగితే అప్పుడు వాళ్ళకి 8-9 crores మిగులుతాయి కదా. అట్లీస్ట్ 8 crores అయినా మిగులుతాయి. సో 8 crores తోటి వేరే ప్లేయర్ మీద ఇన్వెస్ట్ చేయవచ్చు. తెలుసు కదా, ఇప్పుడు 2025లో ఎస్ఆర్హెచ్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయలేదు. దానికి కారణం వాళ్ళకి ప్రాపర్ బ్యాలెన్సింగ్ టీం లేకపోవడం. వాళ్ళకు మరొక ఎక్స్ట్రా ప్లేయర్ కావాలి. అందుకే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు 2025. క్వాలిఫై అవ్వలేదు. సో వాళ్ళు ఇంకో ప్లేయర్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. బహుశా ఏ ప్లేయర్ అనేది ఇంకా తెలియదు. బట్ ఇప్పుడున్న న్యూస్ ప్రకారం అయితే క్లాస్ అనేది రిలీజ్ చేసేసి మినీ ఆప్షన్లో తిరిగి తీసుకోవాలనుకుంటున్నారు. ఆ మిలిగే అమౌంట్ తోటి వేరే ప్లేయర్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అది కాకుండా మినీ ఆప్షన్ అంటే టీమ్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండవు. ఫస్ట్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఒక 20-25 crores ఉంటాయి. క్లాసన్కి 23 crores ఇచ్చి తీసుకునేంత ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి. క్లాసన్కి ఇప్పుడు 34 years, తను T28 నుంచి రిటైర్ అయిపోయాడు. సో T20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్ అయిపోయిన ప్లేయర్, 34 years ఉన్న ప్లేయర్ మీద ఎవరు మాత్రం 23 crores ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు? అది కాకుండా 23 crores ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 23 crores ఉండాలి కదా. ఎన్ని టీమ్స్ దగ్గర అంత అమౌంట్ ఉంది? ఇప్పుడు సిఎస్కే పాయింట్ ఆఫ్లో మాట్లాడితే, సిఎస్కేకి నెంబర్ 6 ప్లేయర్ అవసరం. నెంబర్ 6 ఒక ఓవర్సీస్ పవర్ హిట్టర్ అవసరం ఉంది. వాళ్ళు ట్రై చేయొచ్చేమో, వాళ్ళు ఒక్కరే ట్రై చేస్తారు మ్యాక్సిమం. సిఎస్కేకి క్లాస్ తీసుకోవాలని సిఎస్కే మాత్రమే ట్రై చేస్తుంది. సిఎస్కే మినహాయిస్తే వేరే ఏ టీంకి అంత అవసరం లేదు ఒక వికెట్ కీపర్ బ్యాటర్కి అంత అమౌంట్ పెట్టడానికి. ఎనీవే, ఇదైతే రూమర్ మాత్రమే, చూద్దాం ఏమవుతుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.